యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము. మనము అనేక బాధలలో ఉండి ఇబ్బంది పడుతూ, నిరాశ చెందుతూ, నిరుత్సాహానికి గురవుతూ వేదనలో ఉండవచ్చు. అయితే ప్రభు యొక్క వాక్యము ఈ రీతిగా తెలియచేస్తుంది. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలకుండా. ఎన్ని బాధలు కలిగినను, 6 కాదు, 7 కాదు, ఎన్ని బాధలు కలిగినను ఏ కీడు కలగకుండా ప్రభువు నిన్ను కాపాడుతానని వాగ్దానం చేయుచున్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. నిజమే ప్రభువా, అనేక బాధలలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉండి నిరాశపడుతూ నిరుత్సాహానికి గురైన వేళల్లో ఎవరూ కూడా ఆదరించని పరిస్థితులు ఏర్పడినప్పుడు మీ వాక్యము మమ్మల్ని ఆదరించేదిగా ఉందని మేము నమ్ముచున్నాం. అవును ప్రభువా, మాకు 6 బాధలలో నుండి నీవు విడిపించే దేవుడవు. 7 బాధలు కలిగినను ఏ కీడు మాకు తగలకుండా మీరు కాపాడుతానని వాగ్దానం చేయుచున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభు. వారిని మీరు ప్రతి కీడు నుంచి మీరు విడిపించండి. వారి కుటుంబ సభ్యులందరినీ మీ రక్త ప్రోక్షణ కిందకు తీసుకుని వస్తున్నాం. మీరే మహిమ పొందండి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకే స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.